ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు వైసీపీ నేతలు డీఎస్సీపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కలు మురిగిన అన్నట్టుగా డిఎస్సీలో ఉద్యోగాలు చేసుకుని అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అవకతవకలు అని చెప్పేసి అంటున్నారు. అంటే అవకాశం దొరక్క ఏదో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి కొత్తలు పెడుతున్నారు. ఏ అవకాశం లేక మీరు మాట్లాడేదానికి ఏదీ లేదు. నేను సాక్షాత్తు ఐఏఎస్ అధికారులే వివరణ ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్తున్నారు. దీని ప్రకారం మేము చెప్తున్నాం, ఈరోజు మీరు చేసేదానికి అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేదల కోసం ప్రతిదీ కూడా మా ప్రభుత్వం సంక్షేమం ఉంది. యువగణంలో చెప్పినట్టుగా 20,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. పరిశ్రమలు ప్రోత్సాహకాలకి పరిశ్రమలు పెట్టడానికి మేము అవగాహన సులభం చేసుకున్నాం. 15,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. అదేవిధంగా దివ్యాంగుల్లో 300 పోస్టుని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి మా పార్టీ ప్రభుత్వం పెద్దపెట్టేస్తూ ఉంది. ప్రతి నెల 1వ తేదీన మా ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు వృద్ధులకి, వితంతువులకి, ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ పెన్షన్లు 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన్ని పరిధిన వాళ్ళకి 15,000 రూపాయలు.